జనరల్గా ఇప్పుడు మీరు చెప్పే స్టోరీ చూస్తుంటే సినిమాలో చాలా సార్లు చూసినాం రియల్లీ. అంటే ఒక సినిమా చేస్తే కొన్ని విషయాలు మీకు మా అనుభవం ఏంటిదో నేను చెప్తా. ఇప్పుడు ఒక తల్లి బిడ్డని గర్భంలో మోస్తున్నప్పుడు 9 నెలలు బయట వాళ్ళందరికీ బయటకు వచ్చినాకనే ఆ బిడ్డ ఎట్లున్నాడు అనే తత్వం తెలుస్తుంది. కానీ ఒక తల్లికి మాత్రమే ఆ బిడ్డకు రాత్రంతా పడుకున్నాడా, వాడు తంతున్నాడా, లేకపోతే ఎట్లుంది అనే ఫీల్ తల్లి మాత్రమే అనుభవించగలుగుతుంది. దానికి కారణమైన తండ్రి కూడా అర్థం కాదు ఆ ఫీల్, అండ్ ఈ కాంట్ ఈవెన్ ఫీల్ దట్. సో ఈ అనుభవాలన్నీ కూడా మీరు ఇప్పుడు అన్నారు చూడు సినిమాలలో చూపించినట్టు ఉందని చెప్పి, ఈ అనుభవం కూడా మా ఇద్దరి లోపల ఉన్నది. అదే చెప్తున్నా. ఇప్పుడు మీరే అంటున్నారు, ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఆలోచిస్తారు, అందరూ ఎట్లా, సమాజం ఎట్లా ఆలోచిస్తారు అనేది మీరే అనుకోండి. సో ప్రాక్టికల్ గా వింటుంటే నాకు అట్లనే అనిపిస్తుంది. 100% మేము దాంట్లో తప్పనే ఇవ్వనన్నాం. మేము అనుభవించినాము, ఆ అనుభవం అనేది మాకుంది కాబట్టి అనుభూతి మా ఇద్దరికే తెలుసు. ఎందుకనంటే మేము మా లైఫ్ లో నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మాకు తెలియదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యమే అనుకోలేదు మేము. అన్ఎక్స్పెక్టెడ్లీ షీ హాస్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్. ఇక్కడ గుడి కట్టాలి అని అన్నారు, అమ్మవారిని ప్రతిష్ఠించాలి, చెయ్యాలి అని మాకు ఇచ్చినట్టు చాలా తక్కువ. ఓవర్ నైట్ లో అసలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చేసినాయి కూడా తెలియదు మాకు. ఆ మనుషులు ఎవరో తెలియదు, అన్ని కనెక్ట్ అయిపోయినాయి. అట్లా మీరు అన్నట్టే సినిమాలో ఏదో అన్నట్టు సడన్ గా సడన్ ఆ పర్సన్స్ రావడము, మాకు ఆ విగ్రహము కనిపించడము, మేము అమ్మవారు చెప్పిన వెంటనే ఆ కార్యం చేయడం, తీసుకొచ్చడం, ప్రతిష్ఠించడం. తర్వాత ఈ గుడి కట్టాలి అని అనుకోలేదు. వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి కింద ఉంది కదా నాగమ్మ దగ్గర, అక్కడ ఆ పుట్ట ఉండే, అక్కడ ఇదంతా మా పొలాలు. సో అక్కడ ఉండే అక్కడేమో నేనేమనుకున్నానంటే సరే ఉండే కాబట్టి ఒక చిన్న విగ్రహం పెడదామని ఎప్పుడో నేను అనుకున్నాను. కానీ ఇంత పెద్ద కార్యం అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అదే మీతో అన్నాం కదా, మాకు 2017 నుంచే ఉంది అని చెప్పి. హీ యూస్ టు డిస్కస్ విత్ మీ, ఎప్పుడన్నా మనం ఒక చిన్న విగ్రహం లెక్కలు అక్కడ పెట్టాలి, గుడి ఏం కట్టేది లేదు కానీ ఏదైతే రూమ్ ఉందో పాత రూమ్, అందులో చిన్న విగ్రహం పెట్టాలని అంటే ఆలోచన అప్పటి నుంచే ఉంది అన్నమాట మనలో. కానీ ఈ దేవుడు దాంట్లో అయితే లేము మేము. కంప్లీట్ గా చాలా నార్మల్ గా మీరు ఎట్లా ఉంటారో మేము కూడా అట్లా, ఇప్పుడు కూడా అట్లనే ప్రశ్నిస్తున్నాం అనుకో. గుడి కట్టినాం అనేది అదేమంటారు ఆధ్యాత్మికమా, ఆ లైఫ్ లో అయితే మేము లేము. సో మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ అందరిలాగా మేము కూడా బతికేటోం. అంతకుముందుకి నాన్ వెజ్ తినకపోవడము, ప్లస్ 3 days నాన్ వెజ్ తినకపోవడము, సావుకు పోతే సృష్టి పట్టడం, పాలలు చనిపోతే సృష్టి పట్టడము, లేకపోతే సావుకు పోతే స్నానం చేసి ఇంట్లోకి పోవడము, ఎవరిని ముట్టుకోకపోవడము, థింగ్స్ ఇంకా వేరే వేరే అన్ని అందరిలాగా నేను కూడా ఉన్నాను. కానీ ఈ కార్యం చేయాలంటే మాకు అమ్మవారు చెప్పిన విషయం ఏంటంటే ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు కార్యం చేయి, ఇవేది కూడా నువ్వు పాటించవద్దు, నువ్వు సావు బతుకులు ఇవన్నీ ఏమి ఉండవు. అది ఫస్ట్ రోజే చేపించింది అమ్మ కార్యం రోజు. ఆమె విగ్రహ ప్రతిష్ట రోజు మీ ఇంట్లో ఒక శవం ఉంటుంది, ఆ శవం ఉన్నా కానీ నువ్వు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేయాలని చెప్పింది. అది జరిగింది. మా పాలల్లో ఒక ఆయన జరిగింది. మా పాలల్లో ఒక ఆయన చనిపోయింది, ఆడ విగ్రహం వాళ్ళ ఇంట్లో శవం ఆడనే ఉంది, ఈడ నేను విగ్రహ ప్రతిష్ట చేసిన. సో అవన్నీ మేము వదిలేసి లాస్ట్ 2 years నుంచి నేను చేస్తున్నా, నాకేం జరగలేదు, అంత మంచిగున్నాం. ఇప్పుడు మీరు అక్కడ సంథింగ్ ఎవరో చనిపోయారు, మీరు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేస్తారు. ఆ క్రమంలో అంటే మీ ఇంటి పెద్దలు కానీ పాలెళ్ళు కానీ ఇంకా పెద్ద పెద్ద మనుషులు ఉంటారు, నువ్వు ఇక్కడ ఇది శవాన్ని పెట్టుకొని నువ్వు అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఏంటి అని ప్రశ్నించలేదు. విషయం చెప్పాలంటే మేము ఏ కార్యం చేసినా అందరికి కూడా తెలియదు. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఏ కార్యం చేసినా, ఈ ప్రతిష్ఠ చేసినా ఆ ప్రతిష్ఠ చేసినా ఇక్కడ ఎవరిని ఉండరు, ఓన్లీ పంతుల్లో మేమిద్దరం తప్పించేవారు. ఈ కార్యం అంతా కూడా అమ్మ మాకు అంటే అన్ని విధాలుగా ఈ శక్తులు ఉంటాయి కాబట్టి అక్కడ డిస్టర్బెన్స్ కావద్దనే దాంట్లో అమ్మ మాతో చేయించిన విషయం. ఇంట్లో వాళ్ళకి తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, బయట మా బాబాయ్ వాళ్ళు కాబట్టి నేనే ఓపెన్ గా ఇప్పుడే చెప్తాను, నేను అందరికీ చెప్తాను. అంటే మాకు అమ్మవారు ముందే చెప్పింది ఆ విషయం. ఎందుకంటే మీరు ఎందుకు నమ్మిండ్రు అని మీరు అన్నారు కదా, మా జీవితంలో ఇట్లాంటి అనుభవాలు చాలా చావైతే మరి నేను చెప్పలేను, ఐ కాంట్ ప్రిడిక్ట్, ఈవెన్ యూ కాంట్ ప్రిడిక్ట్, తను ప్రిడిక్ట్ చేయలేడు. కానీ మా ఆశ్చర్యం కూడా అదే తెలుసా, మా లైఫ్ లో అసలు అమ్మ చెప్పినట్టే జరిగింది కదా అని చెప్పంటే బిలీవ్ చేస్తూ పోవడానికి రీజన్స్ అవే. మేము అట్లా మా లైఫ్లో ఒక్కొక్క ఇన్సిడెంట్ ఈ కార్యంలో అడుగు పెట్టినప్పుడు మాకు ఇచ్చిన 54 days టైము, ఆ టైము ఈ కార్యం చేయాలంటే మేమిద్దరం ఏం వదిలిపెట్టాలి అనేది చాలా థింగ్స్ ఉన్నాయి అందులో. పూర్తి జీవితాన్ని వదిలేస్తాం అంతే.